రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం నాగంపేట గ్రామంలోని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో శ్రావణ మాసం పురస్కరించుకొని శ్రావణ మాసం ప్రారంభం నుండి ప్రతి శనివారం ప్రత్యేక పూజలు మరియు అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని ఆలయ అర్చకులు మురళీచారి తెలిపారు. ఈ రోజు శ్రావణ శుక్రవారం సందర్భంగా ఆలయంలో కుంకుమార్చన తీర్థ ప్రసాదాలు నిర్వహించారు. మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని లక్ష్మీ నరసింహస్వామి యొక్క ఆశీస్సులు పొందాలని, అలాగే రేపు శ్రావణ చివరి శనివారం అయినందున ఉదయం ప్రత్యేక పూజలు నిర్వహించి మధ్యాహ్నం అన్నదాన కార్యక్రమం నిర్వహించనున్నట్లు ఆలయ అర్చకులు మురళీచారి తెలిపారు. అన్నదాన కార్యక్రమానికి గ్రామ ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేసి నరసింహస్వామి కృప ఆశీస్సులు పొందాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ ఆలయ అర్చకులు మురళీచారి, గ్రామ ప్రజలు, మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. लक्ष्मी नारायण नमः। ओम उमामहेश्वराय नमः। ओम वाणिहिरण्यगर्भनारायण कटक्षविवं ब्रह्मेन्द्र गंगाधरः तैलोधुना कुंभाकृष्ण नरसिंहं वन्दे मुकुन्दप्रियं श्री लक्ष्मी देवो कल्याणे राधे राधे श्री वेंकटेशाय श्रीनिवासाय मंगलम्। उच्चिष्ट गोविंद उच्चिष्ट गरध्वजा उच्चिष्ट कमलाकांतं त्रैलोक्यं मंगलं गुरो माता पिता युवतवस्तं ज्येष्ठराजं ब्रह्मणश्च ब्रह्मांड कोटि ब्रह्मांडनायकाय देवाय देवतोभ्यो शरणं प्रवज्जातस्तयं सुगं देवतोभ्यो नमः। అట్లా పట్టుకోండి. ఇట్లా పెట్టుకోండి. లేచి పెట్టుకోవాలి, అందరు లేచి పెట్టుకోవాలి. జై శ్రీమన్నారాయణ, జై జై శ్రీమన్నారాయణ. శ్రావణ మాసం సందర్భంగా ప్రతి శనివారం శ్రావణ మాసంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించబడుతుంది. కావున 4 శనివారాలు అన్నదాన కార్యక్రమం నిర్వహించబడుతుంది శ్రీ లక్ష్మీనరసింహస్వామి గుడి దగ్గర. ఈరోజు అనగా శుక్రవారము, శ్రావణ శుక్రవారం ఆఖరి శుక్రవారం కాబట్టి కుంకుమ పూజలు కూడా నిర్వహించబడింది కాబట్టి అధిక సంఖ్యలో మంచి భక్తులు పాల్గొన్నారు. వారి యొక్క లక్ష్మీనరసింహస్వామి లక్ష్మీదేవి కృపా కటాక్షం కలగాలని కోరుతూ జై శ్రీమన్నారాయణ, జై జై శ్రీమన్నారాయణ. ఆఖరి శనివారం అన్నదాన కార్యక్రమం నిర్వహించబడుతుంది. అందరూ భక్తులు అన్నదాన కార్యక్రమంలో పాల్గొనాలని కోరుతున్నాం. వారి యొక్క ఓపాన శక్తిగా వస్తు రూపేణ, ధన రూపేణ ఈ అన్నదాన కార్యక్రమంలో పాల్గొంటే అన్నదానం లేని వాళ్ళకు అన్నదానం సాయం చేసినట్లయితుంది కాబట్టి అన్నదానంలో పాల్గొనాలని కోరుతున్నాం. జై జై శ్రీమన్నారాయణ.